కృపా కనికరం గల దేవ, సర్వోన్నతమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి, ఎక్కడ ఆటంకం కలగజేస్తే మా జీవితాలు అతలాకుతలం అవుతాయన్న సంగతి మనుషులుగా మాకు అర్థం కాలేదు. కానీ తండ్రి, మానవాళి పతనాన్ని కోరుకుంటున్న వాడు తండ్రి, వాడికి అర్థమైంది కనుకనే ఎంత జాగ్రత్తగా ప్రతి మనిషిని దేవుల్లో నుంచి వైదొలిగేటట్టుగా వాడు మారుస్తున్నాడు. మేము గుర్తెరగడానికి తండ్రి మా మనోనేత్రాలను వెలిగించండి. మీరు చెప్పిన మాటను మా చేతనే ధిక్కరింపచేసి మా బ్రతుకులను తండ్రి మీకు దూరం చేస్తూ, మాకు తెలియని మాయలో మత్తులో మమ్మల్ని ఉంచి, అది నిజమే, మీరు నడుస్తున్న మార్గము సరి అయినదే అన్న భ్రమలో మమ్మల్ని బ్రతికించి చివరికి మరణమునకు చేర్చి మానవాళి వెనక ఉన్న వినాశని అపవాది యొక్క తంత్రములను మేము గుర్తెరుగుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మా మనోనేత్రాలు వెలిగించి సత్యవాక్యాన్ని మా హృదయాంతరంగాల్లో నాటవలసిందిగా సాష్టాంగపడుతూ ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కూడా మరి దేవుని మహాకృపను బట్టి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం విందాము, నేర్చుకుందాం. ప్రియులారా, హబక్కూకు గ్రంథము దయచేసి తీయండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, 770వ పేజీ. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఉరులు ఒగ్గి వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత రాయబడిన ఈ వాక్యం యొక్క సారాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచం అంతా ఒక భయంకరమైన మాయలో, మత్తులో ఇప్పటికీ ఉంది. ఆ మాయ, ఆ మత్తు, అది ఎప్పటి వరకు వీడదో తెలుసా అండి? దేవుని వాక్యం చేత కొన్నిసార్లు ఆ మత్తును వీడే ప్రయత్నము దేవుడు వాక్యం చేత చేస్తాడు. అది వీడినట్టే వీడుతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ఏమండి, వీడినట్టే వీడుతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ప్రియులారా, ప్రపంచం ప్రియులారా, నేను సంఘాన్ని గురించి మాట్లాడే ప్రపంచం అంతా ఒక భయంకరమైన మత్తులో ఉంది, ఒక మాయలో ఉంది. ఏంటది చెప్పండి? ధనం, కులం, అంతేనండి, అధికారం, ఏమంటే వ్యామోహం. అది స్త్రీ వ్యామోహం కావచ్చు, వ్యసనం కావచ్చు, ఏమంటే పదవి వ్యామోహం కూడా. మనకు స్త్రీ వ్యామోహం తెలుసా? పదవి కూడా వ్యామోహమే, ధనం కూడా వ్యామోహమే. ఆ పదవి కొరకు చంపడానికైనా చావడానికైనా, అంటే ఎంతగా దానికి అడక్ట్ అయిపోయి అర్థం చేసుకోండి. మత్తు ప్రపంచమంతా ప్రియులారా భయంకరమైన మత్తులో ఉంది. కనుక ఆ మత్తులో నుంచి మనుషులు ఎప్పుడు విడిపింపబడతారు, ఎలా విడిపింపబడతారు? ఏమండి, లోకానికి సాతాను తంత్రాలు తెలియవు గనక లోకము తన మత్తులో నుంచి, మాయలో నుంచి బయటపడడం కష్టం కదా. కానీ మనం ఎవరము? సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు పౌలు గారు? మాకు తెలుసు అంటున్నాడు. అంటే దేవుని పిల్లలుగా
సాతాను తంత్రాలు తెలిసిన వారము అని మనం ఒకవేళ అనుకుంటే, తెలిసిన వారం అనుకుంటున్న మనల్ని కూడా వారిని ఏ విధంగానైతే బజ్జో పెట్టిందో మనల్ని కూడా ఏం చేస్తుంది? వాడికి తెలిసినన్ని ఏమంటే మార్గాలు ప్రపంచంలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా జోకొట్టాలో వాడికి బాగా తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. ముందుగా ఒకటి చదవండి. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు? ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు? రోమాలో ఉన్న సంఘానికి, పరిశుద్ధులకు. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు చదవండి అమ్మా. 13వ అధ్యాయము 11వ వచనం. ఏమంటే పౌలు, అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో రాసిన మాట ఏంటో తెలుసా? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోండి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోండి. అంటే ఇప్పటికి కూడా తెలియట్లేదన్నమాట వాళ్ళకు. సంఘము నిద్రలో ఉందా? దేవుని పిల్లలు నిద్రలో ఉన్నారా? ఆ నిద్రలో ఉన్న సంఘాన్ని, విశ్వాసులను, దేవుని పిల్లలను మేల్కొల్పడానికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడా? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోండి. ఎప్పటి నుంచో నిద్రలో ఉన్నారు సంఘమైన మీరు. టైం అయిపోతుందన్న సంగతి కూడా మీకు. అందుకే పౌలు గారు ఎమర్జెన్సీగా లెటర్ రాయాల్సి వచ్చింది. కాలము నెరిగి మీరు నిద్ర మేలుకోండి, ఆ వేలైనదని తెలుసుకొని అలాగూ చేయడన్నాడు. అసలు నిద్రలో ఉండడం అంటే ఏంటి? మేల్కొనడం అంటే ఏంటి? నిజంగా మనం రోజు తిన్న తర్వాత పడుకుంటామండి, సాయంత్రం రాత్రి వేళ ఆ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఖచ్చితంగా భౌతిక నిద్ర గురించి కానీ కాదు. ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు? కిందికి చదవండి. తెలుసుకొని అలాగూ చేయడు. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ వరకు మనీ సమీపంగా ఉన్నది కనుక రాత్రి చాలా గడిచి కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంటే దేవునిలో, విశ్వాసములో, రక్షణలో ఉన్న మనము కూడా, ఒకనాటి సంఘము కూడా ఎలా ఉందట? అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. కానీ అంటే సంఘం ఏం చేస్తుంది? ఎక్కడ నిద్రలో ఉంది, ఎలా మత్తులో ఉంది అంటే ఏం చేస్తుంది అనమాట? దేవుళ్ళలోకి వచ్చిన, సంఘంలోకి వచ్చిన ఎలా ఉందట? అంధకార సంబంధమైన జీవితాలు కూడా ఇంకా వారిలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చావు దేవుళ్ళలోనికి? ఇంకా అబద్ధాలు మాట్లాడతావా? ఇంకా మోసమా? ఇంకా పాపమా? వాటిని విడిచిపెట్టి విసర్జించి ఎలా కావాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఎందుకు ధరించుకోవాలి? యుద్ధోపకరణాలు ఎందుకు ధరించుకోవాలి చెప్పండి? యుద్ధం చేయడానికి, అవునా కదా? యుద్ధోపకరణాలు ఎందుకు ధరించుకోవాలండి? యుద్ధం చేయడానికి. యుద్ధం చేయమని దేవుని వాక్యం చెప్తే క్రైస్తవుడు ఏం చేస్తున్నాడట? గురక పెట్టి నిద్రపోతున్నాడట. అందుకే పౌలు ఏం చేశాడు? పత్రికను రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మీరు ఏ విధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో మీరు అలా బ్రతకడము లేదు. అది దాని అర్థం. మీరు ఏదో అనుకొని అలా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది అది కాదు. ఇప్పటికే సమయము చాలా గడిచిపోయింది అని ఏమంటున్నాడు? మీరు తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకోండి. అంటే అందరితో కూడిన ఆటపాటలైనను, మత్తతైనను, కామ విలాసమైనను, పోకిలి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను లేక ఒకటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోండి. ప్రభువు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారైన మీరు
అది శరీర ఏచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయములపై ఆలోచన చేసుకొనకుండా ఉండండి. అదే ఏంటి? ఇంత వాక్యాన్ని విన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారట వాళ్ళు? శరీరానుసారమైన ఆలోచనలు, శరీర సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తున్నారట. అంటే లోకంలో ఉన్నవాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు, సంఘంలోకి వచ్చిన వాడు కూడా ఏది? ఇందిరాగాంధీ చెప్పింది కదండి, 3 చెప్పింది గుర్తుందా? ఏంటి? కానా కపడా మకాన్. ప్రపంచంలో ప్రతి ఒక్కడి గొడవ దాని గురించే కదా. ఏమంటున్నాడు? క్రీస్తును ధరించుకున్న మీరు ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనటానికి, ఈ శరీరానికి బట్ట కావాలి, ఈ శరీరానికి గూడు కావాలి, ఈ శరీరానికి డబ్బులు కావాలి, శరీరానికి ఇవి కావాలని చెప్పేసి శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి శరీర విషయమై మీరు ఆలోచన చేసుకున్న కుడి. సంఘంలోనికి వచ్చింది, బాప్తీసం తీసుకున్నది, రక్షణలోకి ఎదిగింది ప్రియులారా. ఇంకా వాటి గురించి ఆలోచించడానికి కాదు. నీ ముందు యుద్ధం ఉంది. నువ్వు తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకొని దేవుడు చెప్పిన పనిని నెరవేర్చవలసిన బాధ్యత నీకుంది. దేవుడు చూపిన క్రమము నీకుంది. ఆ క్రమాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకే క్రమం నువ్వు చేసినా కూడా దేవుని దృష్టిలో నీవు పనివాడివి కాదు. అంటే ఏ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నాడు పౌలు గారు చూడండి రోమా సంఘానికి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని మీరు ఇప్పుడే నిద్ర మేలుకోండి అంటున్నారు. అంటే వారు చెయ్యవలసినది చెయ్యకుండా చెయ్యకూడనిది దాని వలన దేవునికి ఉపయోగం లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అప్పుడప్పుడు నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తున్నాడు అని అంటారా? ఏమంటారండి? దేవుడు నేనొకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ తప్పేంటో తెలుసా? నువ్వు ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తున్నాడు కదా. దేవుడు అనుకున్నది నువ్వు అనుకో. దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని నువ్వు అనుకో. అప్పుడు ఏమైంది? నువ్వు అనుకున్నదే దేవుడు చేస్తాడు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు? దేవుడు అనుకున్న దాన్ని పక్కన పెట్టి నువ్వు ఇంకొకటి అనుకుంటున్నావు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు అనుకున్నది చేయకుండా దేవుడు అనుకున్నదే చేస్తున్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే పిల్లగా, మన హృదయాలలో దేవుని కొరకైన ఆలోచన లేదు కనుకనే నీ కొరకైన ఆలోచన ఏమైతుంది? అక్కడ భంగము అవుతుంది ప్రియులారా, కదండి. కనుక మనము ఏ భక్తి జీవితాన్ని ప్రదర్శించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని చెయ్యకుండా నువ్వేం చేసిన ఉపయోగము లేదు ప్రియులారా. సో నువ్వేం చేసావన్నది కాదు పరిగణలోనికి. దేవుడికి ఏం కావాలి? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో. అంటే నువ్వు కంప్లీట్గా దేవుని కనెక్ట్ అవ్వాలి. కంప్లీట్గా ఉందంటారా? పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే తెలియదంటారా? పెళ్ళైనటువంటి దంపతులు కొత్తలో ఎలా ఉంటుందండి? భర్త మాట అంటే భార్యకు వేదో, భార్య మాట అంటే భర్తకు ఫుల్ అటెన్షన్లో ఉంటారు. మరి అదే అటెన్షన్ 2 ఏళ్ళ తర్వాత ఉంటుందా? 3 ఏళ్ళ తర్వాత ఉంటుందా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. అది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. అది ఇస్తున్నావా నువ్వు? ముందు ఎలా ఇస్తున్నావు? నీ మాటలతో ఇస్తున్నావా? నీ క్రియలతో ఇస్తున్నావా? నీ త్యాగాలతో ఇస్తున్నావా? ఎలా ఇస్తున్నావు? ఎలా ప్రేమిస్తున్నావు దేవుని? నీవు నీ భార్యను ప్రేమిస్తున్నావు హృదయపూర్వకంగా, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు హృదయపూర్వకంగా, నీ బంధుమిత్రులను ప్రేమిస్తున్నావు హృదయపూర్వకంగా. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా?
ఎలా ప్రేమిస్తున్నావు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మాటల ద్వారానా, క్రియల ద్వారానా? ఎలా దేవుడు కోరుకుంటున్న ప్రేమ, స్వచ్ఛమైన సంపూర్ణమైన ప్రేమను నీ నుంచి నా నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అది ఇస్తున్నామండి. ప్రియులారా, భార్య భర్తల మధ్య అనురాగం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. ఉండాలా వద్దా? దేవునికి భక్తునికి మధ్య ఉండాలి. చెప్పాలి ఇప్పుడు. భార్య భర్తల మధ్య అనురాగం ఉండాలి, బాగానే ఉంది, అది తెలుసు మనకు. దేవునికి భక్తునికి మధ్య ఉండాలి, అనుసంధానమైన భక్తి ఉండాలి. ఏ భక్తి? అనుసంధానమైన భక్తి ఉండాలనేసరికి చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి, తెలుసు కదా మనకు. అంటే దేవునికి భక్తుని అనుసంధానం చేయాలంటే ఏం లేదురా నాయన, అంబిక దర్బార్ భక్తి వెలిగించు. ఏమండి, ఈ స్మెల్ గాని దేవుడు చూశాడు అనుకో, ఏమైపోతాడు? నీకు కనెక్ట్ అయిపోతాడు. అంటే భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేది అంబిక దర్బార్ భక్తి. అలాగా ఆలోచించండి. ఏమండి, దేవుడితో భగవంతునితో భక్తుడు అనుసంధానమయ్యాడా? నువ్వయ్యావా? నేనయ్యానా? ఆ ప్రేమ ఉందా? అనుబంధం ఉందా? ఒకసారి ఆలోచించండి. నాలుగు రోజులు ఫోన్లో మాట్లాడితే సరిపోతుందండి. స్త్రీ పురుషులు ఎలా ఉంటారు? పెళ్ళైన భార్య భర్తలు దేవుడు అన్నాడు కదా, వారిద్దరూ కదా. మరి స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగము ఉంటున్నప్పుడు, ఆ బంధము గొప్పదిగా సమాజంలో మనకు కనిపిస్తున్నప్పుడు, దేవునితో భక్తునిగా నీకున్న బంధము, ఈ అనుబంధము, ఈ అనుసంధానము దేవునితో నీకుందా? అది ఉందా? ఈరోజు మనకుందా? సంఘాలకుందా? విశ్వాసులకుందా? దేవునితో బంధాన్ని కలిగి ఉన్నారనుకుంటున్నారా? ఈరోజు సంఘాలు ప్రియులారా, విశ్వాసులు కలిగి ఉన్నారని ఒక ఆలోచిస్తున్నారా? ఎవ్వరికి లేదు ప్రియులారా ఆలోచన. బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేవా అది ముఖ్యం, అంతేనా? టైంకి తిన్నామా లేదా అది ముఖ్యం. మన ఆరోగ్యాలు ముఖ్యం, మన కుటుంబాలు ముఖ్యం. దేవునితో నేను బంధాన్ని కలిగి ఉన్నానా లేదా అన్నది ప్రపంచంలో ఎవరికి అవసరమో, దేవుని పిల్లలుగా మనం కూడా అది ఆలోచన చేయకపోతే పిల్లలు చాలా కష్టం. ఏమనుకుంటున్నారంటే పిల్లలు, నేను దేవునిలోనే ఉన్నాను కాదా అన్న భ్రమలో బ్రతుకుతున్నారు ఈరోజు విశ్వాసులు. నువ్వు అనుకుంటే దేవునిలో ఉండవు, దేవుని ఆనుకొని ఉంటే దేవునితో ఉంటావు. అనుకుంటే ఉండవు. నేను ఉన్నాను కదండి, నో ప్రాబ్లం, నేను ఉన్నానని నువ్వు అనుకొని అడ్జస్ట్ అవ్వకు, ఆనుకొని ఉండు. అప్పుడు దేవునితో నీకు అనుబంధము ఉంటుంది. ఉందంటారా? చెప్పండి ఒకసారి. ఉందంటారా? దేవునితో భక్తునికి అనుసంధానం ఉంది అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి, ఉందా? మాట్లాడాలి, మాట్లాడితే ఎదురుకి వెళ్తుంది. ఉందా లేదా? తల్లిదండ్రులకు పిల్లలతో అనుబంధం ఉందా లేదా? ఉంది. పిల్లలతో తల్లిదండ్రులకు ఉంది, తల్లిదండ్రులతో పిల్లలకు ఉంది, భార్యతో భర్తకు ఉంది, భర్తతో భార్యకు ఉంది, అన్నదమ్ములకు ఉంది, అక్క చెల్లెళ్ళకు ఉంది, బంధుమిత్రులకు ఉంది, రక్త సంబంధం అందరికీ ఉంది. రైట్? దేవునితో భక్తునికి అనుబంధము, అనుసంధానము ఉందా? ఆయన గురించి నీకేం తెలుసు? ఆయనకేం కావాలో నీకు తెలుసా? ఆయన ఇష్టాలు ఏంటో తెలుసా? భార్య దగ్గరికి వెళ్ళి అడగండి, మీ ఆయనకి ఏం కూర ఇష్టం అంటే ముందుగా ఏం చెప్తుంది? ఉత్తంకాయ కూరను అసలు విడిచిపెట్టాడు, అందుకే వారానికి 2 సార్లు అదే చేస్తానంటది. అవునా కదా? ఆయన ఇష్టాలు తెలుస్తుంది, ఆయన వేసుకునే బట్టలు ఏంటో తెలుసు. ఏమండి, ఆయనకి ఏది నచ్చుతుందో తెలుసు, ఏది నచ్చదో తెలుసు, ఏ మాట కోపాన్ని పుట్టిస్తుందో తెలుసు, ఏ మాట శాంతము పరుస్తుందో
తెలుసు. అంటే ఒకరినొకరు ఎంత ఏమండి గొప్పగా అర్థం చేసుకోవచ్చు చూడండి. ఎప్పుడైనా రాసిచ్చాడంటారా? ఇదిగో అమ్మాయి నాకు ఇది ఇష్టం అని అన్ని పేపర్ మీద రాసి బలపం మీద రాసి ఏమంటే కంట చేయించాడంటారా? ఒకరినొకరు చదువుకొని, ఒకరినొకరు తెలుసుకొని, ఒకరినొకరు గ్రహించి, పిల్లరా దేవునితో మనిషికి లేదంటే భక్తునికి ఆ బంధం ఉందా అనేది మనకు అర్థం కావలసినటువంటి విషయం. ఈ బంధం ఉందా లేదా అని మనకు అర్థం కావాలంటే పిల్లరా దేవుడు ఏమంటున్నాడో ముందు మనకు తెలియాలి. ఏమండి భక్తుని వర్షం ఏంటో తెలియాలి, భగవంతుని వర్షం ఏంటో తెలియాలి. చూద్దాం సార్, చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల వదురుమని ఆత్మచేతగా చెప్పుచున్నారు. మొదటి తిమోతి ఎన్ని మీరు చదువుతున్నది? క్షమించండి, 2వ తిమోతి 4:2 చదవాలి. ముందు 2వ తిమోతి చదివి ఇక్కడికి వద్దాం. వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును, సమయమందును అసమయమందును అంటే ఒక దేవ సేవకునికి, ఒక దైవ సేవకునికి దేవుడు చెప్తున్నారు మాట ఇది. అంతేనా? అపొస్తలుడైన పౌలు తిమోతి అనే దైవ సేవకునికి రాస్తున్న మాటలు ఇవి. అంటే దైవ సేవకులందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఏం చేయాలి సేవకులుగా, పనివర్గం మీ పని ఏంటి అంటే వాక్యమును ప్రకటించండి. సమయమందును అసమయమందును ప్రయాసపడి ప్రకటించండి. నీకు టైం కుదిరినప్పుడు కాదు, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆ వాక్యాన్ని, నా మాటను, నా ఆజ్ఞను ఆ ప్రజలకు ప్రకటిస్తున్నావు కదా, ఆ ప్రకటించడంలో ఏం చేయమన్నాడు? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నేను నీకు చెప్పమని చెప్పిన ఈ మాటలను, నా మాటలను ఆ ప్రజలకు నువ్వేం చేయి? ఉపదేశించమన్నాడు. ఉపదేశం ఎవరికి చేస్తారండి? తెలియని వారికి చేసేది ఉపదేశము. ఖండించుము. ఎవరిని ఖండిస్తామండి? వాడికి తెలుసు కానీ తప్పు చేస్తున్నాడు. ఏమండి? తెలుసు కానీ తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు? ఖండించు. తెలని వారికి ఉపదేశించుము, తప్పు చేస్తున్న వారిని ఖండించు, వినని వారిని గద్దించు, ఇంకా వినకపోతే అవసరమైతే బుద్ధి చెప్పు. దేవుని మాట ఏం కోరుకుంటుంది? లోకములో ఉన్న మనందరినీ సంఘంలోనికి తీసుకొని వచ్చి దేవుడు ఏదో మనకు చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఉపదేశము చేయాలనుకుంటున్నాడు, ఖండించాలనుకుంటున్నాడు. మనలో తప్పుంటే గద్దించాలనుకుంటాడు, మనం వినకపోతే మొండితనం చేస్తే బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. అంటే దేవుడు ఏదో మనకు చెప్పాలనుకుంటున్నాడు. అవునా కదా? దేవుడు ఏదో మనకు చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి? ఏదో దేవుడికి ఆలోచన ఉంది, దేవుడు ఏదో ప్రిపరేషన్లో ఉన్నాడు. అదేదో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. పైన చదవండి, 16-17 వచనాలు చదవండి. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యముకు సిద్ధపడి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, అంటే నీతి యందు వాక్య ప్రకారంగా శిక్ష చేయుటకు. అంటే దేవుడు తన ఎవరిని నిలబెట్టుకున్నా కానీ, ఎవరిని ఏ సేవకుడు నిలబడ్డా కానీ చెప్పేది మాత్రం తన సొంత మాటలు. ఎవరి మాటలు? దేవుని మాటలు. అవునా? అంటే ఈ మాటల చేత సంఘాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఉపదేశించాలనుకుంటున్నాడు, ఖండించాలనుకుంటున్నాడు,
గద్దించాలనుకుంటున్నాడు. వినకపోతే బుద్ధి కూడా ఎట్ ద ఎండ్ దేవుడు ఏమైతే చెప్పాలని అనుకున్నాడో ఆ మాటలు సంఘానికి వినిపించాలని అనుకుంటున్నాడు. అంటే దేవుని మనసులో ఏముంది? ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది నీకు అర్థమైంది? దేవుడు ఏదో మనతో మాట్లాడాలని దేవుడు సంఘాన్ని పిలిపించాడు. క్రీస్తు రక్తము చేత సంఘాన్ని ఏర్పరిచి లోకంలో ఉన్న మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే తానేదో చెప్పాలనుకుంటున్నాడు. అది వినాలి ముందు మనం. అవునా కదా? అవునా? విశ్వాసం ఎందుకు వస్తున్నాడు సంఘానికి? నువ్వెందుకు వస్తున్నావు? గతవారం అడిగాం కదా సూటి ప్రశ్న. కాబట్టి సూటి ప్రశ్న శుద్ధి లేకుండా డైరెక్ట్గా నువ్వెందుకు వస్తున్నావు దేవాలయానికి? మన బాధలు మనకుంటాయి, అంతేనండి. అడుగుడే మీకు ఏమపడను, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మనకెన్నో ఉంటాయి, మనకు ఆశలు ఎన్నో, మనకు అవసరాలు ఎన్నో, అంతేనా? కనుక వీటిని దేవునికి అంటే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. అపార్థం చేసుకుంటే ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవాలయానికి వస్తున్నటువంటి భక్తులు ఏమనుకుంటున్నారంటే నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ అవసరత ఉంది, నాకు ఇది కావాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, రూమ్లోకి మోకరిస్తే పని జరగదు. ఎక్కడికి వెళ్ళి మోకరించాలి? దేవుని సన్నిధికి వెళ్ళి నేను అడుగుతాను అన్న ఉద్దేశం దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నారు. అంటే దేవుడు ఏదో చెప్పాలని ఆయన అనుకుంటున్నాడు, నువ్వేదో అడగాలని నువ్వు అనుకుంటున్నావు. అర్థమవుతుందా? నీ బాధ నీదే, దేవుని బాధ దేవునిదే. అనుబంధం ఉందా? అనుసంధానం ఉందా? నీ బాధ నువ్వు మోకరించి నువ్వు చెప్పేసి వెళ్ళిపోయావు. ఆయన దైవ సేవకులను నిలబెట్టి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. నీ గొడవ నీదే, ఆయన గొడవ ఆయనదే. ఆ అనుసంధానం ఉందా? చెప్పండి. ప్రారంభ శతాబ్దంలోనే మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి అద్భుతమైన మాట చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రపంచంలో ఉన్న భక్తాగ్రేసరులందరికీ భగవంతునికి మధ్య ఉన్న కన్వర్సేషన్ లేదంటే బాండింగ్ లేదంటే అనుసంధానము, అనుబంధము ఎంత గొప్పగా ఉందో చెప్తున్నాడు. చూడండి 21వ వచనంలో. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనే ప్రవేశింపడు. కానీ పరలోకమందున్న నా తండ్రికో చిత్తం ఉంది. ఆ చిత్తము ఎలా నెరవేర్చాలలో లేఖనాలలో ఉంది. ఆ లేఖనాలు భక్తి దైవ సేవకుడు నిలబడి బోధిస్తున్నప్పుడు దాన్ని నీవు విని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దానిని నేను చేస్తేనే ఈ భూమి మీద పరలోకం వెళతానని నువ్వు నడుం కట్టినప్పుడు ఎక్కడికి వెళ్తావు? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా భూమి మీద జరిగించు వాడు చదువు ఏమంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా భూమి మీద జరిగించువాడే ప్రవేశించును. అంటే ఎవరు ప్రవేశిస్తారో చెప్పాడు, ఎవరు ప్రవేశించరో చెప్పాడు, ఎలా ప్రవేశిస్తారో చెప్పాడు, ఎలా ప్రవేశించరో చెప్పాడు. ఎక్కడున్నామండి మనం? ప్రభువా 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 అని పిలిచే క్రైస్తవుడిగా ఉన్నామా? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని మన జీవితాలలో నెరవేర్చే క్రైస్తవుడిగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పండి. అర్థమవుతుందని చెప్పేది. ప్రభువా ప్రభువా అని పిలిచే బ్యాచ్ ఒకటి ఉందంట. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను అనట్లేదు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడా? లోకంలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు, మందు మానేశాడు, వ్యాసనాలు మానేశాడు, బూతు మాటలు మానేశాడు, అన్యాయం చేయడం మానేశాడు, అక్రమం చేయడం మానేశాడు, బుద్ధిగా ఉంటున్నాడు. వెరీ గుడ్. లోకంలోకి వెళ్ళే సంఘంలోకి వచ్చిన ప్రతి వాడు సంఘంలోకి వెళ్ళే పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అంత గొప్పగా బ్రతకాలి.
కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో, అంటే పిలిచి కూర్చున్నంత మాత్రమే నువ్వు పరలోకానికి. మరి ఇంకేం చేయాలి ప్రభువా? మోకరించి ప్రార్థన చేయడం తప్పని నేను అనట్లేదు. మీరు ఆ విధంగా అర్థం చేసుకుంటే ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. నేను ఆ మాట అనట్లేదు. కేవలము ప్రభువాని పిలిచి ఆగిపోకు. ప్రభువాని మోకరించే హక్కు నీకుంది. మోకరించు, ప్రార్థన చేయు, ప్రార్థన చేసి ఆగిపోకు. ఇంకొకటి ఉంది, ఏంటి? పరలోకమందున్న తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చాలి. పౌలు ఏం చేశాడు? పేతురు ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ఏం చేశాడండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచాను తండ్రి. ఇప్పుడు నాకు తిరిగి పరలోకము ఇవ్వు. యేసుక్రీస్తు పనిని నెరవేరిస్తే, పౌలు పనిని నెరవేరిస్తే, పేతురు పనిని నెరవేరిస్తే, అపోస్తలుల పని నెరవేరిస్తే మాకు దాని అవసరతనే లేదన్నట్టుగా ఈనాడున్న క్రైస్తవ సమాజం ఉంటే ఏమర్థమైంది చెప్పండి? దేవుని మనసు ఏమర్థమైంది చెప్పండి? బోధ ఏమర్థమైంది? వాక్యం చదువుతున్నారా? వాక్యాన్ని అర్థం కావడానికి వింటున్నారా? వాక్యాన్ని ప్రియులారా, చెప్పాడు యేసుక్రీస్తు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు. ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడే. పరలోకంలో నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావు? దేవునితో అనుబంధం కలిగిన వాడిగా ఉన్నావా? కేవలం మోకరించే వాడిగానే ఉన్నావా? లూకా సువార్త 6:46. లూకా సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్న వాక్యంలో ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారట? చేస్తున్నారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నది యేసు చెప్పినట్టు మాత్రమా కాదట. యేసుక్రీస్తు ఏమంటాడు? నేను చెప్పే మాటల ప్రకారంగా మీరు చెయ్యట్లేదు. ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నువ్వు ఇంకేం చేసినా నాకు అవసరం లేదు. నా యొద్దకు వచ్చి. మీకు అర్థమవుతుందా వాక్యం యొక్క ఉద్దేశం? మీకు అర్థమవుతుందా దేవుని యొక్క ఉద్దేశం? ప్రభువా 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 అని పిలుచుట ఎందుకు అంటే నేను చెప్పు మాటల ప్రకారంగా చెయ్యకుండా, దాన్ని పక్కన పెట్టేసి, దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఇంకేం చేసినా కూడా నాకు అవసరము. అంటే దేవునికి ఏం అవసరము? దేవుడు చెప్పిందే దేవునికి అవసరమే తప్ప, అర్థమవుతుందా లేదా? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? ఎక్కడుంది క్రైస్తవ్యం చెప్పండి? దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చే వారిగానే ఉన్నారా? ప్రభువా ప్రభు అని పిలిచే వారిగా ఉన్నారా? ఏంటి ఏంటి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? దేవునికి కావాల్సిందేంటి? దేవుడు కోరుకున్నదేంటి? విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, ఆ కాడిని మోపువాడు, ఆ కాడిని మోపినవాడు యెహోవాయే. అంటే యవ్వన కాలములో సంఘములోనికి వచ్చిన మనందరి పైన దేవుడు ఏం పెట్టాలనుకుంటున్నాడు? ఏంటి కాడి? ఏ కాడి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఇది మనందరికీ తెలిసినటువంటి మాట. ఏమంటే చాలా చర్చిలలో నేను చూశాను, గోడల పైన రాస్తారు, అద్భుతమైన మాట. ప్రయాసపడి ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నాడు? మీరు బాగా కష్టపడుతున్నారు నాయన, ప్రయాసపడి భారం మోస్తున్నారు మీరు ఆల్రెడీ.
మీ భారం మోస్తున్నారు, ప్రయాసపడి మీ భారములను మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఎలా ఉందండి ఈ మాట? అయ్యో, కష్టపడుతున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని ఏమన్నాడు యేసుక్రీస్తు? నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగజేస్తాను? విశ్రాంతిని కలుగజేస్తా అన్నాడు. కింద ఏమన్నాడు చదవండి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. మీరేం చేయాలో తెలుసు? ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి? సమస్త జనులను నా యొద్దకు రండి అన్నాడు. వచ్చారు. వచ్చిన వాళ్ళతో ఏమంటున్నాడు? నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను కనుక మీరేం చేయాలి? నా కాడెత్తుకోండి. అదేంటి ప్రభు, నువ్వే అన్నావు కదా సమస్తం ప్రయాసపడుతున్న వారు అన్నారు కదా, ప్రయాసపడుతున్న వారిని ఇక్కడికి పిలిచి నువ్వేమంటున్నావు? నీ కాడి ఎత్తుకోమంటున్నావా? ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. మీరేమనుకున్నారు? ప్రపంచ క్రైస్తవం ఏమనుకుందంటే యేసుక్రీస్తు దగ్గరకు తను ఆయన చూసుకుంటాడు అనుకుంటుంది. ఆయన పిలిచింది ఎందుకో తెలుసా? చీకటిలో నుంచి మేము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినమని గుణాతిశయములను ప్రకటించడానికి ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని పనిని చేయటానికి మనల్ని సంఘంగా సమకూర్చాడు కనుక దేవుని సంఘంలోకి వచ్చిన మనమంతా మనం ఏం చేయాలి? దేవుని యొక్క పని భారం అనే కాడిని ఎత్తుకోవాలి. ఏమండి? దేవుని యొక్క పని భారం అనే కాడిని ఎత్తుకోవాలి ప్రియులారా. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. అది నీకు మహాభాగ్యం, దేవుని పని చేసే మహాభాగ్యం. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలండి? పని. ఆ పని ఎవరు చేయాలి? సంఘములోనికి వచ్చే, రక్షణలోనికి వచ్చిన వారే. అంతే కదండి? అంటే దేవుడు ఈ మహాభాగ్యాన్ని, ఈ ఛాన్స్ను ఎవరికి ఇస్తున్నాడు? మనకే, సంఘమైన మనకే ఇస్తున్నాడు. అవునా కదా? యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, దాన్ని మోపువాడు యెహోవాయే. కానీ క్రైస్తవం ఏం చేస్తుందంట? ప్రభువా 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 ప్రభు అని పిలుస్తుందట. అంతే. తండ్రి చిత్తాన్ని భూమి మీద. అందుకంటే రెండు బృందాలను చేశాడు యేసుక్రీస్తు. అందుకే ఒక్కటే స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపటరు. అబ్బాయి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరలోకమందున్న తండ్రికి ఓ చిత్తం ఉంది. ఆ చిత్తము లేఖనాల్లో ఉంది. ఆ లేఖనాలను విని దేవునికి ఏం కావాలో తెలుసుకొని దానిని నీ బ్రతుకులో నెరవేర్చడానికి నువ్వు నడుం కట్టి తండ్రి చిత్తాన్ని నువ్వు భూమి మీద జరిగిస్తే అప్పుడు వెళ్తావు. కాబట్టి ఒక్కటే మాటలో ఏం చేసేసాడు యేసుక్రీస్తు? ఎవరు వెళతారో చెప్పారు, ఎవరు వెళ్ళరో, ఎలా వెళతారో చెప్పారు, ఎలా వెళ్ళరో కూడా చెప్పేశారు. అయితే నీ నా భక్తి జీవితం ఎలా ఉంది, ఎక్కడుంది ఒక్కసారి ఆలోచించండి. నీ నా భక్తి జీవితం ఎలా ఉంది, ఎక్కడుంది ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే భూమి మీద మంచి బ్రతికి ఎంతకాలం అండి? 60. అవునా? బాగా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఇప్పుడు 60 ఏళ్ళ ఈ జీవితం కొరకు నువ్వు పడుతున్న కష్టాలు ఎన్ని చేస్తే బ్రతుకుతున్నావు చెప్పు? మొదటిది ఆయుష్ దేవుడు ఇవ్వాలి. నెంబర్ 1. ఆరోగ్యము. ఈ 2 ఉన్నాయి. ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది. ఈ 2 దేవుడు ఉచితంగా ఇచ్చిన తర్వాత ఇంకేమి కావాలి చెప్పండి బ్రతకడానికి? ఎంత కష్టపడాలి చెప్పండి? ఉదయం నుంచి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు, కూలీలకు వెళ్ళే వాళ్ళు కూలీలకు వెళ్తున్నారు. కానీ రాత్రి వరకు ప్రియులారా అలిసిపోయేంత వరకు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చి ఏం చేస్తున్నాం? కాస్త భోంచేసి తిరిగి పడుకుంటున్నాం. అంటే 60 సంవత్సరాల ఈ బ్రతుకుల్లో ఆయుష్, ఆరోగ్యాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చిన తర్వాత కూడా ఇంత కష్టపడితే తప్ప నీ బ్రతుకు ముందటికి సాగదు. అనంత జీవితంలోనికి వెళ్ళాలంటే వచ్చాం మనం క్రైస్తవ్యంలోనికి. అంతే కదా? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాం? బాప్తిస్మం
పరలోకంకి వెళ్ళాలని. 60 ఏళ్ళ జీవితం బ్రతకడానికే ఇంత అహర్నిశలు కష్టపడవలసి వచ్చిన పరిస్థితి నీ కళ్ళ ముందట ఉంది. నువ్వు అనుభవిస్తున్నావు, నీకు తెలుసు. మరి అనంత జీవితాన్ని పొందుకోవాలంటే ఇంకెంత కష్టపడితే వస్తుందో ఆలోచించండి. దాని కొరకు ఏం కష్టపడుతున్నావు? ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, ఆ నిత్య రాజ్యంలోకి నువ్వు వెళ్ళటానికి ఏ సాధన చేస్తున్నావు? ఏ పని చేస్తున్నావు? ఏ ప్రోగ్రెస్ ఉంది? నేను ఇది చేశాను నేను రాసుకోగలవా? నేను ఇది చేశాను నువ్వు చెప్పగలవా? ఇది ఏమంటే మనం డ్యూటీలోకి వెళ్ళకుండా మన రూములలో కూర్చున్నాం అనుకోండి, నెల కాగానే మనకు శాలరీ వస్తుందా? ఎందుకు రాదు? పేరుంది కదా, అక్కడ మన పేరుంది కదా, వస్తుందా? ఇక్కడనే పని చేయకపోతే జీతం రానప్పుడు ఆ పరలోకం ఎలా వస్తుంది అనుకుంటుంది చెప్పండి. నామకార్థంగా ఏదో వచ్చామా, వెళ్ళామా, ఆరాధనకు సమయం దొరికిందా, అచ్చమన్నట్టుగానే ఉందే తప్ప సీరియస్నెస్ లేదు. భక్తిలో దేవునితో అనుబంధం కలిగి ఉండాలని లేదు. నెలకోసారి ఫోన్ చేయండి, ఫ్యామిలీతోటి మంచి రిలేషన్షిప్ ఉంటుందా? ఏమండి, ఉతికి ఆరేస్తారు కదా. మనం అనుకున్న వారితో మనం ఎంత సన్నిహితంగా ఉంటున్నాము, ఎంత అనుబంధం కలిగి ఉంటున్నాము, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం. దేవునితో బంధం వద్దానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసి చెప్పు, ఎన్నిసార్లు బైబిల్ తెరిచావు చెప్పు, వారంలో ఎన్నిసార్లు వాక్యాన్ని తిరిగి నిన్నావు చెప్పు. పొరుగు వారి కొరకు ప్రార్థన చేసావా? ఏది? దేవుడు నిన్ను మెచ్చేటట్టుగా దేవుడు నీకు చెప్పిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించుము, నా ఆజ్ఞలను గైకొనుము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతువు, పరలోకమందున తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చమని చెప్పాడు కదా. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే ముందుగా నువ్వు ఆత్మీయంగా బలపడాలి, వాక్యంలో బలపడాలి. ఏం చెప్తావు నీకు బయటికి వెళ్ళి? అది వినడానికి, అది నేర్చుకోవడానికి, అది చెప్పడానికి, చెయ్యడానికి ఏ విధంగా సిద్ధపడుతున్నావు? కనుక ప్రియులారా, చాలా చాలా రోజులు అయిపోయింది బాప్తీసాలు తీసుకొని, చాలా రోజులు అయిపోయింది. చూస్తూ 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 ప్రియులారా, గడ్డాలు వచ్చేసాయి, మీసాలు వచ్చేసాయి, అవి తెల్లబడతా ఉన్నాయి. ఉంటుంది అనుకుంటున్నారా? గడ్డ తెల్లబడిందని దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఏంటి చెప్పండి? అలారం మోగుతుందన్నమాట దాని అర్థం. మన వాళ్ళకి అర్థం ఏం చేస్తారు? దానికి రంగు వేసేస్తారు, అలారంలో బంద్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. అలారం మోగుతున్నప్పుడు ఏం చేయాలి? ప్రయాణానికి సిద్ధపడాలి. ఎక్కడనైతే మనము తప్పుడు అడుగు చేస్తున్నామో, అమ్మో అలారం మోగుతుంది, సరి చేసుకోవాలి, ఏమండి చక్క పెట్టుకోవాలి అనే జ్ఞానము మనకు రావాలే తప్ప మనము దాన్ని అపహాస్యంగా తీసుకుంటే, దాన్ని నిర్లక్ష్యం పెడితే అది మన జీవితాలకు మంచిది కాదు. ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా అండి? చూస్తాం, ముసలి వాళ్ళుగానే ఉంటారండి. తల వెంట్రుకలు ఎలా ఉంటాయి? కారం అబ్బుల్లా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఇంత నలుపు ఎక్కడదంటే దాని అర్థం ఏంటి? రంగు రంగేసిస్తున్నారు ప్రియులారా. అంటే అర్థం చేసుకోండి ప్రియులారా, మన ప్రతిదీ సూచనగానే ఉంటుంది, ప్రతిదీ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది, ప్రతిదీ కూడా మన యొక్క ముగింపును గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని మ్యూట్లో పెడతాం. అది మనకు మంచిది కాదు. 60 సంవత్సరాల జీవితంలో ప్రియులారా, నువ్వు బ్రతకడానికి ఎన్నో చేస్తే తప్ప బ్రతుకుతాడు. ఈ 5 వేళ్ళు ఈ నోటి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టపడితే ఆ ముద్ద నోటి దగ్గరికి వెళ్తుందో నీకు చెప్పవలసిన అవసరత. ఎందుకంటే దుబాయ్లో అందరము కార్మికులమే కదా, చాలా కష్టపడితే తప్ప ఆ ముద్ద నీకు నీ కుటుంబానికి లోపలికి వెళ్ళట్లేదు కదా. మరి 60 సంవత్సరాల జీవితంలో ముందుకు సాగించడానికి ఇంత కష్టపడాలి అంటే ఆ అనంత జీవితాన్ని సంపాదించుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన నీవు, క్రీస్తులో సంఘములో రక్షణలోకి వచ్చిన నీవు ఏం చేస్తున్నావు దాని కొరకు? ఏముందా? ప్రోగ్రెస్ ఉందా? లేకపోతే చాలా కష్టం. దేవుడు ఎన్నో మాటలు నీకు చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు, ఎన్నో మాటలు.
మనం ఏం చేస్తున్నాం? అది అక్కడ ప్రభా, ముందు నా మాట నేను. తల్లిదండ్రులు ఏం ప్రార్థన చేస్తారండి పిల్లల విషయంలో? ఆయుష్ ఆరోగ్యం అయితే కావాలి కంపల్సరీగా. నెక్స్ట్ అప్డేట్ ఏంటి? ప్రభు పిల్లల చదువులు అయిపోయింది. తర్వాత ఏంటి నెక్స్ట్? ఉన్నత చదువులు ప్రభువా. స్టడీ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రభువా. ఇప్పుడేంటి? ఉద్యోగం ప్రభువా. మంచి ఉద్యోగం వచ్చింది ప్రభువా. నీకు తెలియదు ఏముందిగా అంతేనండి. మంచి అమ్మాయి కావాలి, పెళ్లి కావాలి. పెళ్ళి అయిన తర్వాత చెప్పండి, ఇల్లు వచ్చేస్తుంది. అంటే పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, తర్వాత అంతేనా? పిల్లలు కావాలి, తర్వాత పిల్లలు కావాలి, తర్వాత ఏంటి? నా గురించి కాదు ప్రభా, ఇచ్చావు కదా నువ్వు. అంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు ఇంకోటి అడుగుతాడు. ఏంటి తెలుసా? అప్పుడంటే ప్రభు ఒక్కరు ఉండేవాడిని చక్కగా పక్కన పెట్టేసి దర్జాగా ఖర్చులకు వాడుకునేవాడిని. ఇప్పుడు ఒక్కడు ఇద్దరు అయిపోయారు, ఇద్దరు ముగ్గురు అయిపోయారు, ముగ్గురు ఎక్కడ జరుగుతుంది ప్రభా? నాకు ఇప్పుడు నువ్వేం చేస్తావు? సాంద్రిని అది అయిపోయిందని ఊరుకుంటామా? ప్రభువా ఇప్పుడు నా గురించి ఏం బాధ లేదు ప్రభువా, నువ్వు ఇచ్చావు కదా వీళ్ళని, పిల్లల్ని, మళ్ళీ వీళ్ళ చదువులు ప్రభువా, వాళ్ళ ఉన్నత చదువులు ప్రభువా, వాళ్ళ ఉద్యోగాలు ప్రభువా, వాళ్ళకు పెళ్ళిళ్ళు ప్రభువా. చచ్చేంత వరకు మనకు కావలసినవి దేవుని ఎదుట పెడుతున్నామే తప్ప దేవునికి కావలసినది ఆ పని భారపు కాడిని నీ పైన నా పైన ఎత్తుకొని దేవుని కన్నీళ్లు తెరిచే క్రైస్తవుడిగా ఉన్నావా? లేదు ప్రియులారా. అంత స్థాయికి ఎదగలేదు ఇంకా క్రైస్తవ్యం. అంత స్థాయికి ఎదగలేకపోతున్నారు విశ్వాసులు. అంత స్థాయికి ఎదగలేక పోతున్నారు. నా బాధను తీర్చు తండ్రి అని మోకరిస్తున్నారే తప్ప ఆ తండ్రి బాధను తీర్చడానికి నేనే నడుం కట్టి ఈ సమాజంలోనికి వెళ్తాను అని ఒక్క క్రైస్తవుడు కూడా సిద్ధపాటు కలిగి లేడు. అపోస్తలుడైన పౌలు ఎందుకు ప్రయాణాలు చేశాడు తెలుసా అండి? పరలోకమందున్న కన్న తండ్రి హృదయంలో ఆవేదన ఉంది. నశించిపోతున్న మానవ సమాజాన్ని ఎవరు కాపాడుతారని కుమిలిపోతున్నాడు అక్కడ నా తండ్రి. నేను ఇక్కడ కూర్చుండవలసిన అవసరం లేదని ప్రయాణాలు మొదలు పెట్టండి. ప్రయాణాలు దేవుని కొరకు ప్రయాణాలు, సముద్రాలలో ప్రయాణము, ఏమంటే అడుగుల్లో ప్రయాణము. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఊపిరి ఆగేంత వరకు పాదం ఆపలేదు. చూడండి, ఊపిరి ఆగేంత వరకు పాదాన్ని ఆపలేదు. ఎవరి కొరకు? తన బాధ కొరకు పరిగెత్తాడా? దేవుని బాధను తీర్చడానికి పరిగెత్తాడా? చెప్పండి, అంతేనా? పాట మంచి పాట పాడతాం కానీ తండ్రి బాధను తెలుసుకునేవారెవరు? మనకే మన అర్థమైందండి తండ్రి బాధ. మన బాధను దేవునికి చెప్పిగా కథ అయిపోయింది. మన బాధను నువ్వు చెప్పవలసిన అవసరం లేనే. నీ తండ్రి గుడ్డివాడు, ఆయన ఆకాశము నుంచి నరులను దృష్టించి చూస్తున్నాడు. ప్రియులారా, నీవు అడగకుండానే అన్ని ఇచ్చినవాడు నువ్వు అవసరంతో కుమిలిపోతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేయవలసిందంటే తెలుసా? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మొదట నీవు నేను మనమందరం దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అది మన గోల్ అయి ఉండాలి. అది మన యొక్క గమ్యమై ఉండాలి. అది మన యొక్క సంఘర్షణ అయి ఉండాలి. అది చెయ్యకుండా ఏం చేస్తున్నామండి? ఏ క్రైస్తవుని దృష్టిలో కూడా ఏమండి ఆయన యొక్క నీతి, రాజ్యం గురించి వెతికే వాళ్ళు ఎవరు లేరు. పౌలు ఎందుకు ప్రయాసపడ్డాడండి? ఏమన్నాడు తెలుసా? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలని నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నాకు ఏ విధం చేతనైనా పేరు రావాలన్నాడా? ఏ విధం చేతనైనా నేను రాజుని కావాలన్నాడా? ఏ విధము చేతనైనా నాకు పునరుత్థానము కలగాలి. ఒక అపోస్తలుడైన పేతురు, బైబిల్లో మీరు చూస్తే భక్తులందరి దృష్టిలో ముఖ్యమైన గోల్ ఏంటో తెలుసా?
దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి. రోమ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరిని? యాకోబును, యోహానును. ఇంకొకసారి యేసు ప్రభు పేరెత్తేసి మృతుల పునరుత్థానం కానీ ప్రకటించారా, మిమ్మల్ని ఉంచే ప్రసక్తి లేదన్నాడు రోమ ప్రభుత్వం. ఏమన్నారు వాళ్ళు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండాలి, మీరేం చేసుకుంటారో చేసుకోకుండా అన్నాడు. మాకు దేవుని పని ముఖ్యం, దేవుని నీతి ముఖ్యము, దాన్ని ప్రకటించడం ముఖ్యము, మాకు అది మాత్రమే ముఖ్యము, మా ప్రాణాలు ముఖ్యం కాదు. మేము దేనికి భయపడం. మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు, నువ్వు నా పనిలో ఉంటే నీ పనిలో నీకు కావాల్సింది చూడడమే నా పని. ఉదయాన్నే డ్యూటీలోకి వెళ్ళిపోతారు కదండి, కంపెనీ పనికి వెళ్తారా? మధ్యాహ్నానికి పార్సల్ తీసుకొని వస్తారు కదండి. అమ్మ తీసుకొచ్చిందా? నాన్న తీసుకొచ్చాడా? ఎవరు తీసుకొచ్చారు? కంపెనీ ఫుడ్ పెడుతుంది కదండి. కంపెనీ ఫుడ్ క్యాటరింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మధ్యాహ్నానికి మనం డ్యూటీ చేసి సమయానికి వచ్చేస్తాం అక్కడికి, అంతే. ఎవరు తెచ్చారు? దానికి అవసరం. తన పనిలో నువ్వున్నావు కనుక నీకేం కావాలో తన చూసుకుంటుంది. కంపెనీ అంత చక్కగా చేస్తున్నప్పుడు దేవుడు చేయడని ఎందుకు అనుకుంటున్నారండి మీరు? దేవుడు చెయ్యడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా మీరు వెతకండి. మీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. ప్రియులారా, దేవునికి తెలియకుండా ఏది జరగదు, దేవునికి తెలియకుండా ఏది రాదు. ఒకవేళ అది జరిగింది అంటే దేవునికి ఇష్టము లేకుండా, అర్థమవుతుందండి? మన జీవితంలో కూడా జరిగింది అంటే దేవునికి తెలియకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. అది జరిగింది అంటే దాని అర్థం ఏంటి? దేవునికి అది జరిగించడమే ఇష్టం ఉంది కనుక దేవుని చిత్తానికి తల వంచడమే తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ప్రియులారా, మనం చేయగలిగిందేమీ లేదు. గనక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ప్రియులారా, లోకంలో నుంచి సంఘంలోనికి వచ్చాం. ఇది చాలా బాగా అర్థం చేసుకోండి. సంఘములో ఉన్నటువంటి మనము ఎలా బ్రతికితే పరలోకం వెళ్తాం అనేది మన కాన్సెప్ట్. బ్రతుకుతున్నాం, బ్రతకడం ముఖ్యం కాదు. యేసేమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయకుండా మీరెన్ని చేసినా సున్నా. సో నువ్వు చేసేది ఏదైనా ఉండాలి, నేను చెప్పినదై ఉండాలి. అప్పుడు నీకు మార్కులు వేస్తాను. నువ్వేదేదో చేసేసి ప్రభావం నేను చేసేసానంటే ఉపయోగం లేదు. కనుక దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో దేవుణ్ణి మనము ఎలా ప్రేమించాలండి? మాటలతోనా, క్రియలతోనా? ఏమండి? క్రియలు లేని విశ్వాసము. మనం ఏం చెప్తాం చెప్పండి? 100%గా ప్రేమించడం నేర్చుకుని దేవుణ్ణి చేయుటకు నీకు ఇచ్చిన పని. ఏమండి? శక్తి లోపము లేకుండా చేయాలి, శక్తి లోపము లేకుండా చేయాలి. దేవుని పని విషయం ప్రియులు నేను చెప్పేది, దేవుని పని విషయం. ఇక్కడ ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు? ఒకసారి చేతులు లేపండి. ఇండియాలో కానీ ఇక్కడ కానీ లేపండి. ట్రాఫిక్ ఏమైనా సిగ్నల్స్ ఉంటాయి కదండి, ఏమండి? 200 dirhams అంటే ఇండియాలో ఎంత అయితే అండి? 5,000 అయితే 5,000 అయితే వెరీ గుడ్. 5,000 రూపాయలు ఇస్తానండి నేను. సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కెమెరా ఉన్న జంక్షన్ దగ్గర నేను మాట్లాడేది. రెడ్ సిగ్నల్ క్రాక్ చేసిన వాళ్ళకి 250 రూపాయలు ఇస్తాను నేను. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారండి? ఎందుకు చేయరు? 250 రూపాయలు అంటే దగ్గరగా 5,000 ఎక్కువైపోతాయి కదా, 5,000 పైన అవుతాయి కదా. 5,000 ఇండియా రూపీస్ విరాళంగా అంటే బహుమతిగా ప్రకటిస్తున్నాను. ఎవరు చేస్తారు చెప్పండి? చెప్పండి, వద్దా? ఎందుకు చేయరు?
మాట్లాడండి. లైసెన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎందుకు చేయరు అంటే 250 దరమ్స్ను విరాళంగా ప్రకటించిన చేయరా? ఆ ఆజ్ఞను ధిక్కరిస్తే ఎంత శిక్ష పడుతుందో నీకు తెలుసు, ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఆ శిక్షకు భయపడి, గవర్నమెంట్ యొక్క రూలుకు భయపడి వణికిపోతూ దాన్ని చెయ్యమని ప్రోత్సహించిన, నీకు విరళం ప్రకటించినా కూడా చెయ్యటానికి భయపడుతున్నా నీవు. దేవుని ఆజ్ఞ నీకు తెలియదా? ఆ ఆజ్ఞను ధిక్కరిస్తే శిక్ష ఏంటో నీకు తెలియదా? అయినా ఎందుకు పాపం చేస్తున్నావు? ఎందుకు మీరుతున్నావు? ఎందుకు నీ ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుతున్నావు? అంటే ఈ ఆజ్ఞ, ఈ రూలు నీ మైండ్ లో ఉందే తప్ప దేవుని ఆజ్ఞ నీ హృదయములో లేదు. లేదు కాబట్టి మీరుతున్నావు, లేదు కాబట్టి భయపడట్లేదు, లేదు కాబట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నీ హృదయంలో వాక్యము నాటబడిందా? అది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నువ్వు తప్పిపోతున్న ప్రతిసారి నేను గద్దిస్తుంది. ఏంటి? దేవుని కుమారుడు మర్చిపోయావా? కానీ ఆ వాక్యం చెవుల వరకు మాత్రమే వస్తుంది తప్ప హృదయాంతరంగాల్లోనికి వెళ్ళట్లేదు ప్రియులారా. హృదయాంతరంగాల్లోనికి వెళ్ళట్లేదు. చూడండి, ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు. యవనస్తులుగా ఉన్న మనందరి హృదయాల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి. ఆ వాక్యము హృదయంలో ఉంటే మనలో పరిశుద్ధత ఉంటది. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని భయం ఉంటది. ఆ ఆజ్ఞ మనకు తెలిస్తే మన ప్రవర్తన సరిగా ఉంటది. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా ఉండున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని, నా హృదయంలో వాక్యాన్ని పెట్టుకున్నాను తండ్రి. ఎందుకు తెలుసా? ఆ హృదయంలో వాక్యం ఉంటేనే నా ప్రవర్తన సరిగా ఉంటుంది, నా జీవితం సరిగా ఉంటుంది, నా కనుదృష్టి సరిగా ఉంటుంది. దావీదు మాట్లాడుతున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలి. ఉందా మనకు? 4వ వచనం చదవండి, పైన ఉంటుంది చూడండి. నా ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలెనని మనుషులందరికీ దేవుడు ఆజ్ఞాపించాడు. నీ కట్టడలను నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. మనం చదువుకున్నాక గత వారం, ఆజ్ఞను తిరస్కరించువాడు దాని వలన శిక్ష నొందును. ఆ ఆజ్ఞకు భయపడిన ఎడల దాని వలన లాభము సంపాదించింది. విరాళం ప్రకటించాను 250 దరమ్స్ ఇస్తానని. ఒక్కరు మాట్లాడలేదు ఇక్కడ. రెడ్ సిగ్నల్ వెళ్ళమంటే ఎందుకు? ఆజ్ఞకు భయపడ్డాడు. విరాళానికి నేను 250 దరమ్స్ ఇస్తానంటే ఏమంటున్నారు ఇప్పుడు డ్రైవర్లు వీళ్ళంతా? గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి? రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే లైసెన్సే. ఆజ్ఞకు భయపడి ఈ విరాళాన్ని వద్దంటున్నాడు. అంతేనే కదా? దేవుని ఆజ్ఞకు భయపడి పాపాన్ని మానావు. ఏ దేవుని ఆజ్ఞకు భయపడి అన్యాయాన్ని మానావు. దేవుని ఆజ్ఞ భయపడి అక్రమంగా నడుచుకోవడం మానుతున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ, కాలయాపన చేస్తూ, సమయము విలువైనదని వల్లిస్తానే తప్ప ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, నువ్వు ఆత్మ సంబంధిగా మారడానికి, ప్రార్థనలో ఎదగడానికి, వాక్యంలో ఎదగడానికి, పాటల్లో ఎదగడానికి పెట్టుబడిగా పెడుతున్నావు. ఆ సమయాన్ని యూట్యూబ్ చూడడానికి ఉపయోగిస్తున్నావా? టిక్ టాక్, ఇంకా వాట్సాప్. ఒక్కొక్కరు ఫోన్ తీసి చెక్ చేయాలండి. ఒక్కొక్క యాప్లో ఎంత టైం స్పెండ్ చేశారు పర్ డే? దేవుని వాక్య టైం
లేదన్నా నీకు తెలుసు కదా డ్యూటీలన్నా. డ్యూటీలు ఉంటూనే ఉంటాయి, తినడం మానం, డ్యూటీలు ఉంటే ఉంటాయి, ఫోన్లు చేసడం మానం, ఇంటికి డ్యూటీలు ఉంటే ఉంటాయి, ఫోన్లో స్నేహితులకు ఏమంటే చాటింగ్లు చేసడం మానం. వాక్యం డ్యూటీలు కదండి బ్రదర్లు. ప్రియులారా, లోకంలో నుంచి సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చిన మనమంతా దేవుని సన్నిధి చేరేటట్టుగా భక్తి జీవితాలు ఉండాలి, లేకపోతే ఉపయోగము లేదు. ప్రకటన గ్రంథంలో మాట్లాడే చల్లగానైనా ఉండము. చల్లగా ఉండడం అంటే ఏంటి? లోకంలో బ్రతకడం. వెచ్చగా ఉండడం అంటే హానోకు, ఏలియా, మోషే, అబ్రహాము, ఇస్సాకు, ఆ జాబితా మహాభక్తుల జాబితా. మనం చెప్పండి, లోకంలోనూ లేవు. లోకంలో నుంచి ఇక్కడికి వచ్చి సంఘంలోనికి వచ్చేసాం. మరి సంఘంలోకి వచ్చినటువంటి మనమంది ఆ మహా విశ్వాస వీరుల జాబితాలోకి వెళతావా? వెళితేనే మంచిది, లేకపోతే ఏమన్నాడు? చల్లగానైనా ఉండము, వెచ్చగానైనా. నొలివెచ్చగా ఉన్నట్టు ఏం చేస్తానన్నాడు అంటే అటు లోకంలోనూ లేవు, ఇటు విశ్వాస వీరులుగాను మారలేవు, దేవుని పని చేసి ఒక పనివాడిగాను మారలేవు. నామకార్థంగా బ్రిటానియా 50-50 లాగా ఉంటే దేవుడు ఏమన్నాడు? నిన్ను నా నోటి నుంచి లోకంలో ఉన్నవాడు ఉమ్మి వేస్తాడా? అంటే మనము ఎవరికంటే దౌర్భాగ్యులము? నీతిగా వాక్యానుసారంగా ఆజ్ఞను అనుసరించి బ్రతకకపోతే అలాంటి జీవితాలు మనకు వద్దు. అందుకొరకు క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టలేదు. అందుకొరకు కాదు క్రీస్తులోనికి వచ్చింది నువ్వు, అందుకొరకు కాదు నీవు బాప్తిసం తీసుకున్నది, అందుకొరకు కాదు ప్రభు యొక్క బలలో నువ్వు చేతు వేస్తున్నది. కనుక పిల్లరా, పరమార్థం ఎరగకుండా బ్రతకండి, భయపడండి, ఆలోచించండి. చివరికి ఒక మాట చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అంటే మనము దేవుని పిల్లలం కదండి, సంఘంగా కూడుకుంటున్నాం కదా, ప్రభు యొక్క శరీరాన్ని, రొట్టెను మరి ఆరాధన క్రమంలో మనం పాటిస్తున్నాం కాబట్టి, ప్రతిసారి ఆ ప్రభు యొక్క బలలో మనం చేతి వేస్తున్నాం కాబట్టి మనందరితో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేదా ఆయన యొక్క పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు విషయమై, ప్రభు యొక్క శరీరము విషయమై, రక్తము విషయమై అపరాధి అగును. ఎవరు ఏమవుతారట? మనకేం తెలుసు? యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా పరుస్తుందని మనకు తెలుసు. కానీ ఆ యేసు రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటే, యోగ్యత కలిగి తీసుకుంటే ఇబ్బంది లేదు, అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుందండి? ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గురించి, రక్తంను గురించి అపరాధి అగును. ఎన్నిసార్లు ఇప్పటి వరకు ప్రభు బలలో పాల్గొన్నారో చేతులు లేపండి. ప్రభు బలలో పాల్గొన్నవారు, రక్షణలో ఉన్న చేతులు గట్టి పైకి లేపండి. ఎన్నిసార్లు చేసేస్తారు? ఎన్నిసార్లు ప్రభు బలలో పాల్గొని ఉంటారు? ఎన్నిసార్లు ప్రభు యొక్క బలలో చేతి వేసి ఉంటారు? చెప్పండి. వేసిన ప్రతిసారి నువ్వు యోగ్యంగా వేసావా? యోగ్యత కలిగే వేసావా? యోగ్యత చదవడం మాట. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క బలలో చేతి వేస్తాడో లేదా ఆయన పాత్రలో త్రాగుతాడో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తాన్ని గురించి అపరాధి. అయితే నువ్వు వేసిన ప్రతిసారి యోగ్యత కలిగి వేసావా? యోగ్యంగా వేసావా? అయోగ్యంగా వేసావా? పక్కోడు ఏమనుకుంటాడు అనేసావా? దొరికిపోతారు కదండి. లోపల మనస్సాక్షి గర్దించిన నా జీవితం బాగోలేదు, నా ఆలోచన బాగోలేదు, నేను ఈసారి ప్రభు యొక్క తీసుకోనంత మాత్రం అయిపోద్దండి. పక్కోడు ఏమనుకుంటాడని చెప్పేసి ఏం చేస్తారు? భయం లేకుండా అయిపోయింది ప్రియులారా.
ఇంతకీ యోగ్యత కలిగి ఉండడం ఏంటి, అయోగ్యంగా ఉండడం ఏంటి? పైన మాటల్లో చెప్పాడు ఏమని, ఎవరైతే ప్రభు యొక్క రొట్టెని తింటారో, ఆయన పాత్రలోనే త్రాగుతారో, ఆయన మరణము అంటే యేసు వచ్చేంత వరకు ఏం చేయాలి? క్రీస్తు యొక్క మరణములను ప్రచురించు వారిగా ఉండాలి. అంటే ఈసారి బల్లలో పాల్గొంటున్నటువంటి మనం మరలా ప్రభు యొక్క బల్ల వచ్చే సమయానికి మనం ఏం చేసిన వాళ్ళమై ఉండాలి? నంబర్ 1, పరిశుద్ధతను కోల్పోకూడదు. అది నంబర్ 1, మస్ట్ అండ్ షుడ్. రెండవది, ప్రభువును ప్రచురించు వారిగా, అంటే ప్రభువును ప్రకటించడం కాదు, ప్రచురించడం అంటే ప్రభువును మన జీవితంలో సమాజానికి తెలియజేయడం. మంచి ప్రార్థన జీవితం కలిగి ఉందా? మన గురించి కాదు, విజ్ఞాపన ప్రార్థన చేసే అలవాటు నీకుందా? నీ పొరుగు వారి గురించి కన్నీళ్లు కాల్చే అలవాటు నీకుందా? వాక్యాన్ని చదివే అలవాటు నీకుందా? పాటలు నేర్చుకునే అలవాటు నీకుందా? బైబిల్ని తీసి చదివే అలవాటు ఉందా? దేవునితో అనుబంధము పెంచుకునే క్రమం ఇది. ఏది? ప్రార్థనా జీవితం కలిగి ఉండడము, బైబిల్ను సారిసారిగా చదవడము, వాక్యాన్ని సారిసారిగా వినడము, పాటలు నేర్చుకోవడం. అంటే ప్రతి పాట దేవుని యొక్క మహిమను కనపరిచేది కదండి. ఏ పాట పాడినా కూడా, ఏ పాట అయినా సరే దేవుణ్ణి మహిమపరిచేది కదండి. ఆ పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా? ప్రార్థన చేసి మహిమపరుస్తున్నావా? భక్తిని బట్టి మహిమపరుస్తున్నావా? ఏం చేసి నీ రిలేషన్ దేవునితో ఎక్కువ చేసుకుంటున్నావు చెప్పండి. మన కనెక్షన్లన్నీ ఏమండి, అన్ని ర్యాంక్ కనెక్షన్సే. నోకియా వాడు విడుదల చేశాడండి, ఏంటి అడ్వర్టైజ్మెంట్? నోకియా కనెక్టింగ్ ద, ఆడు దౌర్భాగ్యుడే ఇడు దౌర్భాగ్యుడే. మనిషికి కనెక్ట్ చేసింది. మనిషికి కనెక్ట్ చేసేసరికి మనిషి ఏమైపోయాడు తెలుసా? దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు. దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు. మీరు కరోనా గురించి ఏమాలోచించారో నాకు తెలియదు, కానీ నేనేమనుకుంటున్నానంటే ప్రియులారా, ప్రపంచాన్ని ఎందుకంటే మనిషి బిజీ లైఫ్లో దేవునికి స్థానం ఇవ్వట్లేదు కదా. ఎప్పుడు చూడు ఏదో ఒకటి, అన్న పనులు ఉన్నాయన్న, అన్న ఉద్యోగాలు ఉన్నాయన్న, అన్న ఏదో, ఎప్పుడు చూడు దేవుని కొరకు సమయం ఇచ్చే పరిస్థితి ఉండదు. దేవుడు కూడా బాగా ఆలోచించాడచ్చు. వీడికి ఏ పని లేకుండా చేసి ఇంట్లోనే కూర్చుంటే పెడతాం, అప్పుడు ఏం చేస్తాడో చూస్తా అనుకున్నాడు దేవుడు. లాక్డౌన్ అన్నాడు, అంతే. లాక్డౌన్ వచ్చిందా? లాక్డౌన్ అంటే ఏంటి? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు, ఏ ప్రయాణాలు. ప్రతి ఊరి పొలిమేర దగ్గర కంచేశారండి బాబు, కంచే. ఈ ఊళ్ళో నుంచి బయట ఊళ్ళోకి ఎవడు వెళ్ళొద్దు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవడు. కాపల వారిని కూడా పెట్టారు. బయటికి వెళితే పోలీసులు బెత్తాలతో చితకబాదారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంట్లోనే ఫుల్ టైం ఇచ్చాడు కదండి దేవుడు. ఇప్పుడు ఈ సమయంలోనైనా ఎవరైనా వాక్యాన్ని చదివారంటారా? క్యారం బోర్డు ఆడు, ఏమండి, చెస్ ఏంటి, అంతాక్షరి ఆడడం. సమయం దేవుడు మన చేతుల్లో పెట్టినా కూడా దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి మానవాళి దగ్గర దేవునికి కనిపించిందే తప్ప కనీసం అప్పుడైనా, ఎందుకంటే పొలం పనులు లేవు కదండి, ఉద్యోగాలు లేవు కదండి, ఆఫీసులు లేవు కదండి, బయటకి పరిస్థితి లేదు కదండి, అప్పుడైనా సమయాన్ని ఏం చేసేది చెప్పండి? ఎంతమంది సత్యాన్ని వాడుకున్నారు చెప్పండి? ఎంతమంది జ్ఞానాన్ని నేర్చుకున్నారు చెప్పండి? దేవుడు మనిషి యొక్క వైఖరిని పరీక్షించడానికి పెట్టాడేమో వైరస్ కరోనా అనిపిస్తుంది ప్రియులారా. నేను అలా ఆలోచించాను. ఇంత సమయాన్ని దేవుడు, సరేనా నువ్వు బయటికి వెళ్ళకుండా సమయం అంతా నీకే ఇస్తాను, నువ్వేం చేస్తావో చూస్తానన్నాడు. కబుర్లు చెప్పడం ప్రారంభించాడు, కాలక్షేపం చెప్పడం ప్రయాణం. ఇక టీవీ దగ్గర నుంచి జరిగితే సమయం చేతిలో ఉన్నా కూడా దాన్ని వాడుకోవడము. కారణం ఏంటో తెలుసా? అతని హృదయములో దీనిని దేవుని కొరకు వాడాలన్న ఆలోచనే
లేదు ప్రియులారా. అందుకే దేవుడిని ఎలా ప్రేమించాలని? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. మన భక్తిలో లోపాలు ఉన్నాయి, మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనము దేవునికి అనుకూలం కానిది ఏదైతే మన జీవితాల్లో ఉందో, మన ఆత్మీయ జీవితాన్ని ఏమంటే నామకార్థంగా మార్చేసిన అలవాట్లు ఏవైతున్నాయో వాటన్నింటి నుంచి బయటికి రండి ప్రియులారా. పౌరుషంగా ఉండండి, బలంగా ఉండండి, పట్టుదలగా ఉండండి దేవునిలో. నేను ఈ పని చేసి తీరాలి, నేను ఇది తెలుసుకొని తీరాలి. దేవుని కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, పరలోకం కొరకు ఏం చేస్తారో, ఎంత కష్టపడతారో, మీ ప్రేమను దేవునికి ఎలా చూపుతారో, మాటల్లో చూపుతారో, క్రియలో చూపుతారో, పనిలో చూపుతారో, పరిచర్యలో చూపుతారో, సహకారంలో చూపుతారో, దాతృత్వంలో చూపిస్తారో చూపించండి. మీ ప్రేమను దేవునికి కనపరిచే పని చేయండి. సంఘంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క పాత్రను పోషించి దేవుడు మనకు అప్పగించిన పనిని మన జీవితంలో ముగించి ఆ దేవుడు నిత్యలోకాన్ని పొందుకునే దేవుని నిజమైన పిల్లలుగా భక్తి జీవితంలో కొనసాగిద్దామే తప్ప నామకార్థంగా ఎప్పుడో ఒకప్పుడు మనకు అవకాశం దొరికినప్పుడు రావడం వల్ల ఉపయోగమే లేదు. వాక్యాన్ని పట్టుకోండి, దాన్ని హత్తుకోండి, ప్రతి మాటను గుండెలో నింపుకోండి. అప్పుడు దీవించబడతాం ప్రియులారా. అప్పుడు ఇక్కడ వాక్యాన్ని నాటబడినప్పుడు అప్పుడు ఆత్మ వలన దేవుని పని చేయాలి, దేవుని కొరకు రగిలిపోతూ ఉంటాం ప్రియులారా. అలాంటి ఏమండి ప్రజ్వలిల్లే జ్యోతుల్లాగా మన ఆత్మీయ జీవితాల్లో ఉండాలి తప్ప చల్లారిపోయిన చిచ్చుపుడిలా ఉండడానికి వీలు లేదు. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేయించిన తండ్రి, నీ పిల్లలుగా మా అందరినీ తండ్రి పరలోక రాజ్యము చేర్చుకోవాలన్న మీ సంకల్పంలోని భాగంగా తండ్రి, ప్రతి మాటను తండ్రి మీరు మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడుతున్నారని గుర్తిరిగి, మీరు వినిపిస్తున్న ప్రతి మాట నన్ను నేను సరి చేసుకోవటానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, మా తప్పులు దిద్దుకొనడానికి మేము భయపడి మాలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టి మీ ఆజ్ఞను నెరవేర్చి తండ్రి